హాయ్ అండి, నేను మీ విశాలిని. ఇవాళ నేను బీరకాయ పప్పు చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపిస్తాను చూడండి. నా లంచ్లోకి బీరకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు అండి, కరివేపాకు తాలింపుకి. నేను బీరకాయ పప్పులో టమాటాలు వేయనండి, ఓన్లీ బీరకాయలు వేసి చేస్తాను చూడండి. ఆల్రెడీ స్టవ్ వెలిగించుకున్నానండి, పప్పు కడిగి పెట్టేసుకున్నాను. బీరకాయలు వేస్తున్నాను. నిన్న నేను ఒక వీడియో చేశానండి, బ్రౌన్ ఆనియన్స్ పెట్టాను. నా వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఉల్లిపాయలండి ఒక అరగంట పెట్టుకుంటే చాలండి. నాకు ఎక్కువ టైం అయింది, అందుకనే ఉల్లిపాయ వేయించేటప్పుడు మీరు ఆ వీడియో చూసే వాళ్ళకి తెలుసు, కొంచెం ఉల్లిపాయలు వడబడిపోయినట్టు ఉన్నాయి. అంటే నేను కోసేసి బయటకు వెళ్ళాను అనమాట, అందుకని అలా అయింది. ఒక అరగంట పెట్టుకోండి చాలు, మీకు బ్రౌన్ ఆనియన్స్ బాగా వస్తాయి. మీరు బయట కొనుక్కునే బదులు వాళ్ళ ఇంట్లో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ అండి. పచ్చిమిరపకాయలు, బీరకాయలు వేసానండి. ఇది ఉల్లిపాయ వేస్తున్నాను, కొంచెం కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర. ఒక ఉడుకు వచ్చాక మూత పెడతానండి. సాల్ట్ అండి, కారం, పసుపు, ధనియాల పౌడర్ అండి. పప్పులో వేసుకోండి, బాగుంటుంది. ఈ ధనియాల పౌడర్ వల్ల కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా త్వరగా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చింతపండు అండి. నేను ఆల్రెడీ చింతపండు పేస్ట్ పెట్టేసుకుంటానండి ఇంట్లో, ఒక డబ్బాకి. కొంచెం చింతపండు, పప్పు బాగుంటుందండి. ఇలా టమాటా వేయకుండా ట్రై చేయండి ఒకసారి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తుందండి, అంతే అండి, ఏం లేదు. మూత పెట్టేసుకోవడమే. ఒక ఉడికి వచ్చాక పెడతానండి. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి తాలింపు వేసేస్తాను. మీకు మధ్యలో మళ్ళీ నేను రవ్వను ఎలా వండుకుంటాను ఏంటనేది చూపిస్తాను చూడండి, ఓకేనా? నా వీడియోస్ తప్పకుండా మీరు చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి చేస్తున్నామోనండి. అన్నీ వేసానండి పప్పులో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ని పట్టండి, కుక్కర్ 3 విజిల్స్కే అయిపోతుంది. కుక్కర్ ప్రాబ్లం వస్తున్నాయి, దానివల్ల నా కుక్కర్లు కొన్ని ఎక్కువ టైమే విజిల్స్ రాణిస్తానండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మీకు తాలింపు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఈలోపు నేను రవ్వను ఎలా వండుకుంటాను ఏంటనేది చూపిస్తాను చూడండి. మనకి గోధుమ రవ్వ అన్నాలు ఇవి తింటేనే సన్నగా అవుతామన్నది ఏం లేదండి. ఇదే ఇంకా ఎక్కువ క్యాలరీస్ వస్తుంది. ఇది కాకపోతే కొంచెం తిన్నా కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. రైస్ ఏంటంటే అండి, మనం ఎక్కువ తింటేనే తిన్న తృప్తి వస్తుంది అనమాట. అందువల్ల నేను వండుతున్నాను. కానీ ఇది అసలు ఇవి త్వరగా అరగవండి. అసలు ఇదైనా కొంచెమే తినాలండి. ఒక గ్లాస్ రవ్వని, ఒక గ్లాస్ రవ్వకి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మూడు గ్లాసులు వాటర్ అండి. కొంచెం అల్లం పేస్ట్ వేస్తానండి దీనిలో, బాగుంటుంది. అంటే ఈ రవ్వన్నాలు మనం తింటుంటే అన్నం తిన్న టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఇలా వండుకుంటే ఏంటంటే మనకి నోటికి రుచిగా అనిపిస్తాయి అన్నమాట. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర అండి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసానండి. గోధుమ రవ్వకి 4 కరివేపాకు రెబ్బలు వేస్తానండి, బాగుంటుంది వేసుకున్నదా. కొంచెం జీలకర్ర వేస్తానండి, కొంచెం జీలకర్ర, సాల్ట్ అండి, సాల్ట్ కొంచెమే వేసుకున్నా, అసలు వేసుకోకపోయినా ఏం కాదు.
ఎందుకంటే కూరలు కలుపుకుంటామండి, ఆల్రెడీ కూరల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మూత పెట్టేసి ఒక తర్వాత మీకు చూపిస్తానండి ఎలా ఉంది ఏంటనేది. కుక్కర్ విజిల్స్ వస్తున్నాయండి, నేను మళ్ళీ తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి గోధుమ రవ్వ ఉడుకుతుందండి, చూడండి ఇలా చూపిస్తాను. ఇంకొక 5 నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ నేను తినేటప్పుడు మీకు చూపిస్తానండి. మీరు ఒకసారి ఇలా వండుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ కానీ, జొన్న రవ్వ అన్నం కానీ, రాగి రవ్వ అన్నం మీరు అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం దానిలో కొంచెం అల్లం పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర వేసి వండుకోండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీకు తింటున్నాం కానీ మిల్లెట్స్తో తింటున్నామన్నా అది అనిపించదు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వండుకోండి, ఒకసారి అయితే వండుకొని చూడండి, మీకు తెలుస్తుంది కదా. నచ్చింది అనుకోండి కంటిన్యూ చేసుకోండి, లేదంటే మానేసి మీరు ఎలా వండుకుంటారో అలా వండేసుకోండి. నేనైతే ఇలా నాకు ఇష్టం అనమాట, నేను ఇలా వండుకుంటాను. పప్పు అయిపోయిందండి, ఇప్పుడు తాలింపు వేస్తాను, చూసేయండి. నేను పప్పు మెత్తగా మెదపనండి, నాకు ఇష్టం ఉండదు. నేను కొంచెం ముక్కలుగానే ఉంచుకుంటాను, కాకపోతే మరీ పలుసగా కూడా ఉంచనండి. మీకు మళ్ళీ తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి. పప్పు తాలింపు వేస్తున్నానండి. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేస్తాను. నా వీడియో నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి, చూడండి. మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్లో చెప్పండి, నేను ఆ వంటలు ట్రై చేసి మీకు చేసి చూపిస్తాను. ఆయిల్ని చూడండి కొంచెమే వేసుకున్నాను. మీరు ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నెయ్యి కూడా బాగుంటుంది. ఆల్రెడీ నేను పప్పులో నెయ్యి వేసాను కాబట్టి వేయట్లేదు. పప్పులో నెయ్యి వేయిన రోజున కొంచెం నెయ్యితో తాలింపు వేస్తాను. నేను పప్పు ఎప్పుడైనా మెత్తగా మెదుపుకోనండి, నాకు కొంచెం ముక్కలుగానే వేస్తాను. ఆవాలు, సాయి, మీరు ఇంకో తాలింపులో కాకుండా పప్పులో కొంచెం వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. మళ్ళీ తాలింపులో కూడా వేస్తానండి. ఎల్లుల్లిపాయలండి, కరివేపాకు, ఇంగు మాత్రం మీరు తాలింపులో కాకుండా డైరెక్ట్గా పప్పులో కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ ఆ స్మెల్ అది బాగుంటుంది. సరే కలర్ ఫోన్ పాడవుతుంది. పప్పు తాలింపు అయిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీరు తాలింపు వేసాక ఒక ఉడుకు ఇలా పప్పు రానిస్తే టేస్ట్ బాగుంటుందండి. తాలింపులో ఉడికితే పప్పు అయిపోయిందండి. నా పప్పు స్టవ్ ఆఫ్ చేస్తాను. నాది వంట అయిపోయిందండి. నేను ఇప్పుడు తిని మీకు ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్తాను. రవ్వన్నం అండి. పప్పు, కాలిపోతుందండి వేడివేడిగా.
మీరు ఒకసారి రవ్వను ఈ నేను చెప్పినట్టు మీరు కూడా వండుకొని చూడండి. చాలా బాగుంటుందండి. పప్పు, ఆమ్లెట్, అప్పడాలు. ఇదేంటంటే కొంచెం తిన్నా మనకి ఫుల్ అయిపోతుందండి. అన్నం ఒక ముద్దతో మనం కూరలు ఎక్కువ తినలేము, అసలు కడుపు నిండదు. చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.